హలో ఫ్రెండ్స్, నేను మీ సంధ్య కుకింగ్ క్లాస్కి వెల్కమ్ అండి. ఈరోజు నేను నాన్ కటాయి బిస్కెట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీ రెసిపీ అండి. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందుకోసమని నేను ఒక కప్పు మైదా తీసుకున్నానండి. ఒక కప్పు మైదా తీసుకున్న తర్వాత 3/4 కప్ షుగర్ పౌడర్ తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ నేను సూజీ తీసుకున్నానండి. సూజీ తీసుకున్న తర్వాత కొంచెం బాదం, తర్వాత ఏమో నెయ్యి. బౌల్ తీసుకొని ఆ బౌల్లో 1/2 కప్ నెయ్యి వేస్తామండి. చూడండి, 1/2 కప్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం తిక్కుగా ఉండాలండి. ఎండాకాలం కొద్దిగా పలుచగా ఉంటే మాత్రం కొంచెం అరగంట ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడు ఇది తిక్కుగా అయిపోదండి. తీసుకున్న తర్వాత నెయ్యి తీసుకున్న తర్వాత 1/2 కప్ నెయ్యి తీసుకున్న తర్వాత 3/4 కప్ షుగర్ పౌడర్ అండి. షుగర్కు నేను మిక్సీలోనే పౌడర్ చేస్తానండి. అదే షుగర్ పౌడర్ అండి. ఈ రెండింటికి మన ఈ విస్లర్తోనే బీట్ చేయొచ్చండి. లేదంటే మీ దగ్గర హ్యాండ్ బీటర్ ఉంటే హ్యాండ్ బీటర్తోనైతే తొందరగా అయిపోద్దండి. నేను హ్యాండ్ బీటర్తో చేస్తానండి. హ్యాండ్ బీటర్స్ 5 మినిట్స్ చేయాలండి. ముందు 3 మినిట్స్ ఏమో స్లో స్పీడ్లోనే చేయాలండి. చూడండి, 2 మినిట్స్ స్లో స్పీడ్లో చేసిన తర్వాత మళ్ళీ 3 మినిట్స్ పైన హై స్పీడ్లో చేశానండి. చేసిన తర్వాత చూడండి ఎంత ఫ్లఫీగా అయిపోయిందో. మీరు ఒకవేళ కొత్తగా చేస్తుంటే మీరు ఒకసారి టైం సెట్ చేసుకొని చూసుకొని చేయండి. ఇలా అయిపోయిన తర్వాత నేను 1 కప్పు మైదా వేసానండి. 1 కప్పు మైదా వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసానండి. శనగపిండి వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ సూజీ వేస్తున్నానండి. సూజీ వేసిన తర్వాత ఇందులోని మనం వేస్తాం ఇప్పుడు 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ కొంచెమేమో సాల్ట్ వేస్తామండి. సాల్ట్ వేసి ఇవన్నీ స్పాచులస్ బాగా కలపండి. స్పాచులస్ కలిపిన తర్వాత ఇప్పుడు చేత్తో బాగా ఒక చపాతీ పిండిలాగా కలపండి. చూడండి, అలా చపాతీ పిండిలాగా కలపండి. కానీ ఇక దీనికి పిసకండి. కలిపేసి ఒక దగ్గరికి చేయేలా కలపండి. అంతే. చూడండి, కలిపిన తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ హెల్ప్తోన చిన్న బాల్స్లో చేసుకొని నేను ముందే బేకింగ్ ట్రే అండి. బేకింగ్ ట్రేకి బటర్ పేపర్ రాసి రెడీ చేసుకొని ఉంచుకున్నాను. రెడీ చేసిన తర్వాత నేను చిన్న బాల్స్ చేసి ఇందులో పెడుతున్నానండి. ఒక్కొక్క బాల్కి మధ్యన గ్యాప్ ఉంచుకొని పెట్టాలండి. చూడండి, నేను ఎలా పెడుతున్నాను అలా పెట్టండి. గ్యాప్ ఉంచండి. ఎందుకంటే అవి పెద్దవి అయిన తర్వాత ఇవి బేక్ అయిన తర్వాత కొంచెం పెద్దగా అవుతాయండి. చూడండి, అలా పెట్టిన తర్వాత నేను పైన ఏమో డ్రై ఫ్రూట్స్ బాదం తీసుకొని సన్నగా కట్ చేసిన బాదంని పైన పెట్టి కొంచెం ప్రెస్ చేయండి. మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టచ్చండి. పెట్టకపోయినా పర్వాలేదండి. నేను బాదం డెకరేషన్ కోసం పెడుతున్నానండి. పెట్టిన తర్వాత చూడండి, మనవి బిస్కెట్స్ అన్నీ రెడీ అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని బేక్ చేద్దామండి. ఓటీజీకి 180 డిగ్రీ మీద 10 మినిట్స్కి ప్రీహీట్ చేశానండి. 10 మినిట్స్ ప్రీహీట్ అయిపోయిన తర్వాత దీనికి చూడండి, నేను కింద నుంచి 2 లైన్లో పెడతానండి. ఓటీజీలోన కింద నుంచి 2 లైన్లో పెట్టండి. మీరు ఎన్ని లైన్స్ ఉన్నా సరే కింద నుంచి 2 లైన్లోనే పెట్టండి. పెట్టిన తర్వాత 180 డిగ్రీ పెట్టి 15 మినిట్స్ బేక్ చేయండి. 15 మినిట్స్లోనే మన కుకీస్ రెడీ అయిపోతాయండి. చూడండి, 15 మినిట్స్ అవుతున్నాయండి. చూస్తుండగా చూడండి అవి ఎంత పెద్దగా అయిపోతాయి మన కుకీస్. 15 మినిట్స్ అయిపోయండి. టైమర్ అయిపోయింది. నేను బయటకు తీస్తున్నాను. చూడండి ఎంత చక్కగా బేక్ అయ్యి రెడీ అయిపోయండి కుకీస్. పైన క్రాక్స్లా వస్తాయండి. క్రాక్స్ వస్తే మన కుకీస్ రెడీ అయిపోయినట్టు. కుకీస్ ఎప్పుడు చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయి మన కుకీస్. చూడండి, ఇది ముందు చూడండి ఎంత బాగా క్రాక్స్ వచ్చినాయి. చూడండి, క్రాక్స్ మీకు ఒకటి చిదిపి కూడా చూపిస్తాను. చూడండి ఎంత బాగా క్రిస్పీగా రెడీ అయిపోయి. చూడండి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయినట్టు ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ కుకీస్ చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి.